హాయ్ అండి. రాజస్థాన్ వాళ్ళు ఫిదా అయిన టమాటా చట్నీ నేను ఎలా చేశానో ఒకసారి చూపిస్తున్నాను. అన్నం రోటీలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ కూడా. టైం లేనప్పుడు ఒకే ఒక్క నిమిషంలో ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాజస్థాన్ వాళ్ళు ఫిదా అన్నాను కదా, మొన్న మా ఇంటి ఎదురుగా ఒకరు కొత్తగా వచ్చారు. వాళ్ళకి వెంటనే ఏదైనా భోజనం పెట్టు అంటే ఇంకా చపాతీ ఈ టమాటా చట్నీ చేసి పెట్టాను. వాళ్ళైతే చాలా చాలా టేస్టీగా ఉందన్నారు. ఆ టమాటా చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత బాగా పండిన 5 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని టమాటాలలో మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత వాటిని స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర అయ్యాక కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది అన్నం రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పక ట్రై చేయండి.